అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపుతో కావలిలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని ట్రంక్ రోడ్లో శనివారం సాయంత్రం బీజేపీ నేతలు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ గెలవడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయకేతను ఎగరేసినందువల్ల ఈరోజు కావలి పట్టణంలో విజయ ఉత్సవాల్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధికమైన పెద్ద పార్టీగా ఎదిగింది. గత 27 సంవత్సరాలుగా ఢిల్లీలో కాంగ్రెసు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే ఢిల్లీ మొత్తాన్ని పొల్యూషన్ తోటి కాలుష్య వాతావరణంతో ఢిల్లీని కమ్మించేసింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ 48 సీట్లతోటి 70 సీట్లకు 48 సీట్ల అత్యధిక ఓట్ల మెజార్టీతో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుతో గెలిచిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచ దేశాల్లో పెద్ద పార్టీగా వికసిస్తుంది. అలాగనే ఢిల్లీ రాజధానిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా విజయోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇక మనకి భారతీయ జనతా పార్టీకి ఈ భారతదేశంలో కానీ కాదు ప్రపంచ దేశాలలో కూడా ఎదురు లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నమ్మకం. అయితే ఢిల్లీలో పొల్యూషన్తో పాటు అనేక రకాలైన అవినీతి, కేజ్రీవాల్ అవినీతి, జైలుకు పోయాడు. అలాంటి అవినీతి పరులు కాంగ్రెసు ఈరోజు అంతలావున మాట్లాడుతున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ కనుమరుగైపోయాడు. ఇక కాంగ్రెస్కి ఈ భారతదేశంలో ఎక్కడ అవకాశాలు లేవు. కేజ్రీవాల్ అవినీతిలో కూరుకుపోయాడు. ఒక పక్క మద్యం కుంభకోణం, ఒక పక్క అవినీతి, అనేక కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ ఢిల్లీ ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి 2047లో విశ్వగురువు కాబోతుంది భారతదేశం. అందుకనే వికసిత భారత్గా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకత్వం పటిష్టమైనది. భారతదేశ ప్రజలందరికీ మా కావలి భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటుంది. ప్రపంచ దేశాల చూపు భారత్ వైపు, భారత్ చూపు హస్తిన వైపు. ఈరోజు వరకు అందరి దృష్టి హస్తిన ఎవరి హస్తగతం అవుతుందని అందరూ ఎదురు చూశారు. మన భారతదేశానికి కళ లాంటి హస్తిన ఈరోజు మన కమలదళం బీజేపీ ఆధ్వర్యంలో విజయవంతంగా మోగించి 48 పైచలకు సీట్లను సాధించి అత్యధిక మెజార్టీ సాధించిన పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలిచింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మన అమిత్ షా గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల కూటమి అంతా కలిసి మొన్నటి ఎలక్షన్లో మన తెలుగు ప్రజలను, మన తెలుగు వాళ్ళను కూడా ప్రభావితం చేసి అక్కడ కూడా ఎక్కువ సీట్లు ప్రభావితమయ్యే విధంగా మొన్నటి సభలో మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో మాదిరి మనం హస్తినలో కూడా ఢిల్లీ పీఠాన్ని అదే అత్యధిక మెజార్టీతో సాధించుకున్నామని తెలియజేస్తూ కృష్ణుని సుదర్శన చక్రం ముందు, అర్జునుని గాంధీవం ముందు ఎటువంటి శక్తి కూడా నిలబడలేదని ఈరోజు నిరూపితమైంది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారత వైపు చూస్తున్నాయి. అభివృద్ధి పదవే కాకుండా, సైంటిఫిక్ టెక్నాలజీ కాకుండా, గ్రీన్ ఎనర్జీ కాకుండా ప్రజలు పక్కన పెట్టే విధంగా ప్రజల ఆకాంక్షలు ఏమైతే ఉన్నాయో ఆ విధంగా పార్టీ ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి ప్రజలకు అందుబాటులో చేయడం అనేది ఈరోజు
చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ అట్లనే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన సంకేతాన్ని ఇచ్చి విజయ అవకాశాలు కోరుకుంటున్నాం. మేము అందరికీ నమస్కారం. కావలి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ఎలా విజయం సాధించిందో ఆ విజయ పరంపరలన్నీ ఇక్కడ మనము జరుపుకోవడంలో ఎంతో ఆనందంగా ఉంది. మనము ఈ రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు చక్కగా రాజ్యాంగబద్ధంగా అంత్యోదయం అనే ఒక ఆలోచనతోటి చక్కని పరిపాలన చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీ ప్రజలు వారి పరిపాలనను స్వీకరించారు. వారు కేవలం సంక్షేమ పథకాలే కాదు, మన భారతదేశం ప్రపంచంలో ఇసుగురు ఎలా కావాలి, వికసిత్ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని 2047 కల్లా మన భారతీయ జనతా పార్టీ ఢిల్లీ రాజధాని, భారతదేశ రాజధాని ఢిల్లీలో కమల వికాసం 48 సీట్లతోటి విజయ దుంపుగా మోగించింది. ఈ సందర్భంగా కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి శివాజీ సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అందరూ కలిసి ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో విజయకేతనం ఎగరేసేందుకు అక్కడ కృషి చేసిన ఢిల్లీ కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి